చెడ్డ పేరు తెచ్చుకోవడంలో ఈ రాశిచక్రాల వారు ముందుంటారు. అదెందుకో తెలుసుకుందాం. ఈ రాశిచక్రాలకు సంబంధించిన వారి వ్యక్తిత్వ ధోరణి మరియు ప్రవర్తించే విధానాలు కాస్త భిన్నంగా ఉండటమే ఇందుకు కారణం. ఒక్కోసారి వీరిలో చెడు లేకపోయినా కూడా కొన్ని సందర్భాల్లో తప్పుగా అర్థం చేసుకోవడం లేదా తప్పుగా అర్థమవడం జరుగుతూ ఉంటాయి. తద్వారా చెడ్డ పేరుకు నిలువుటద్దంలా కనిపిస్తుంటారు. ఇది వీరి రాశిచక్రాల ప్రభావం. కావున ఈ రాశిచక్రాలను ప్రత్యేకంగా విభజించడం జరిగింది. మేషరాశి. వీరు శ్రమజీవులు. నిరంతరం పని మీదనే వీరి ధ్యాస ఉంటుంది. అలాగని తెలివితక్కువవారు కాదు. వీరు ఎల్లప్పుడూ జీవన మార్గాన్ని ఒక లక్ష్య సాధనతో ముందుకు నడుపుతుంటారు. తమ మార్గంలో ఎటువంటి విషయాలు అడ్డొచ్చినా వాటిని అడ్డు తొలగించుకొని మార్గాన్ని సుగమం చేసుకునే ఆలోచనలు చేస్తుంటారు. ఇది వీరి పట్టుదలకు తార్కాణం. కానీ ఈ పద్ధతి వలన సమాజంలో వీరిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిథున రాశి. వీరు ఎక్కువగా ఇతరులతో మంచి సంబంధాలకే తాపత్రయపడుతుంటారు. ఒక్కోసారి వీరి ఆలోచనలు మోసపూరితంగా అనిపించినా అవి వారు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సంబంధాలు నిలబెట్టుకోవడానికి మాత్రమే చేస్తుంటారు. కానీ వీరి మాటల దృష్ట్యా జనాలు అపోహపడి వీరిని చెడ్డవారిలా చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరి మనసుల్లో ఎటువంటి చెడు ఆలోచనలు లేకపోయినా ఒక్కోసారి వీళ్ల పనులు అనుమానం కలిగించేవిగా ఉంటాయి. కర్కాటకం. వీరు ఎక్కువగా సున్నిత మనస్కులై ఉంటారు మరియు అధికంగా భావోద్వేగాలు కలిగిన వారిగా ఉంటారు. కానీ వీరు తమ మౌనంతోనే సమస్యలకు సమాధానం ఇచ్చేవారిలా ప్రవర్తిస్తుంటారు. అన్ని వేళల్లా వీరికి సమస్యలకు పరిష్కారం లభించదు. పరిష్కారానికై కోపాన్ని మార్గంగా ఎంచుకుంటూ ఉంటారు. తద్వారా తప్పుగా అర్థమవుతూ సంబంధాలు సమస్యల్లో చిక్కుకుంటుంటాయి. వీరికి స్నేహితులు కూడా తక్కువగానే ఉంటారు. వృశ్చిక రాశి. వీరు ఎలాంటి పరిస్థితులనైనా తమకనుగుణంగా మార్చుకునే తత్వం కలిగినవారు. వీరు రహస్య ధోరణి కలవారిగా ఉంటారు. వీరు ప్రేమిస్తే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. కానీ మోసానికి గురైతే మాత్రం వీరు చూపించే ఆగ్రహావేశాల ముందు ఏ రాశిచక్రం పనికిరాదు. కోపం పరాకాష్ఠకు చేరుతుంటుంది. తమ కోపంతో మానసికంగా చిత్రవద చేయగల సమర్థులుగా ఉంటారు. ఒక్కోసారి చిన్న విషయాలను సైతం పెద్ద గొడవలకు దారితీసేలా ప్రవర్తిస్తుంటారు. అలాగని చెడు ఆలోచన కలిగిన వారు మాత్రం కాదు. వీరి యొక్క కోపం స్థాయి వీరి మానసిక స్థాయిని దాటి వెళ్లడమే వీటన్నిటికీ కారణం. తద్వారా తప్పుగా అర్థమవుతూ చెడ్డ పేరును తెచ్చుకుంటారు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.